Hello everyone, welcome to IAC. It's me Rohit, Faculty of Polity. So SSC కి సంబంధించి పాలిటీ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనే వాటి గురించి ఈ సెషన్ మొత్తం కూడా జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఏ స్టూడెంట్స్ అయితే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలన్నా ప్రతి ఆస్పిరెంట్కి 2 ఇంపార్టెంట్ థింగ్స్ షుడ్ దే కీప్ ఇన్ మైండ్. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎంతవరకు చదవాలి, ఒక్కొక్క స్టాండర్డ్ ఎస్ఎస్సికి కానీ లేకపోతే సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి కానీ ఎస్పీఎస్సికి కానీ సబ్జెక్ట్ అదే ఉంటుంది, కానీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన ఇన్డెప్త్నెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఎంతవరకు ఇవ్వగలుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూడాలి. చూసిన తర్వాత ఈ సిలబస్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ద వే ఆఫ్ గివింగ్ క్వశ్చన్స్. కొంతమంది ఎక్కువ ఫ్యాక్ట్సే చదవాలా, లేకపోతే ఆర్టికల్స్ బేస్ పైనే చదవాలా, లేకపోతే అనలైటికల్ బేస్గా చదవాలా అని డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే. ఆర్టికల్స్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, అలాగే ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్ సపోజ్ ఇవాళ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామినేషన్లో దానికి సంబంధించిన ఆన్సర్ కాకుండా మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక క్వశ్చన్ చూసినప్పుడు దానికి ఆన్సర్ మాత్రమే కాకుండా మిగతా ఆప్షన్స్లో అవి దేనికి సంబంధించి దాంట్లో నుంచి రిలేటెడ్ క్వశ్చన్ ఎలా రావడానికి ఛాన్స్ ఉంది అనేవి గుర్తుపెట్టుకొని అలా చదివితే డెఫినెట్గా యూ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద పాలిటీ. ఓకే, లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్, ప్రతి క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్టే క్వశ్చన్ పక్కన టైమర్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మేము 10 సెకండ్స్ అలొకేట్ చేసాం. ఓకే, ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏనా బీనా సీనా. ఓకే, ఒకవేళ ఏ పెడితే మీ ఒపీనియన్ ఏంటి, ఏది దృష్టిలో పెట్టుకొని మీరు ఆప్షన్ ఏని పెట్టారు, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది మీకు తెలిసి మిస్టేక్ చేశారా, లేకపోతే ఆ కాన్సెప్ట్ని మీరు మర్చిపోయారా, ఇవన్నీ కూడా మీకు రివైజ్ అవుతాయి. ఓకే, 4 ఆప్షన్స్ 4 కాన్సెప్ట్స్ వస్తాయి. మీకు తెలిసిన ఆన్సర్కి సంబంధించిన కాన్సెప్ట్ కాకుండా మిగతా 4 కాన్సెప్ట్స్ కూడా, అలాగని ప్రతి దాన్ని కూడా ఎలాబొరేట్గా కాకుండా టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా, లెట్ us గో టు ద ఫస్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Guys, here the first question, what does the writ of mandamus mean? What does the writ of mandamus mean? The concept of writ is very important for the examination point of view. What is the meaning of a writ? Under the Supreme Court, under what article the writ jurisdiction is present with respect to Supreme Court, and under what article the writ jurisdiction is related to the High Court? Can we give అంటే మనము ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ కావాలి అనుకుంటే వేరే కోర్ట్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ వేరే కోర్ట్స్కి అంటే లోవర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ అదర్ లోవర్ కోర్ట్స్ వీళ్ళకు రిట్స్ ఇచ్చే కెపాసిటీ లేకపోతే రైట్ మనకు ఉంటే ఎవరికి ఉంటుంది అంటే ఏ ఆర్గనైజేషన్కి లేకపోతే ఏ అథారిటీకి రిట్స్ని వేరే కోర్ట్స్కి మేనేజ్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంటుంది? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ if you look at the writ, with respect to Supreme Court కి సంబంధించి ఆర్టికల్ 32 of the Indian Constitution deals with the writ jurisdiction, and అలాగే with respect to the High Court article 226 deals with the writ jurisdiction of the High Court. Present writs అనేవి ఓన్లీ Supreme Court and High Court కి మాత్రమే ఉన్నాయి, వీటికి మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ కావాలి అనుకుంటే దిస్ రిట్స్ క్యాన్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ కోర్ట్స్. కావాలంటే అదర్ కోర్ట్స్కి కూడా మనం ఈ రిట్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే పార్లమెంట్. పార్లమెంట్ ఇఫ్ ఇట్ ఫీల్స్ దట్ నెసెసరీ, దెన్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ద పవర్స్ టు అదర్ కోర్ట్స్, నాట్ అదర్ దెన్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. రిట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్, లైక్
the first thing is habeas corpus, mandamus, prohibition, certiorari and quo warranto. So each and every writ, so ప్రతి ఒక్క రిట్కి ఒక పర్టికులర్ లైన్ ఉంటుంది, ఒక డెఫినేషన్ లాగా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు హెబియస్ కార్పస్ చూసామనుకోండి, యూ మే హ్యావ్ ద బాడీ ఆఫ్, ఓకే, టు హ్యావ్ ద బాడీ అనేది హెబియస్ కార్పస్కి సంబంధించింది. ఓకే, సో యూ మే హ్యావ్ ద బాడీ అంటే దాట్ ఈస్ రిలేటెడ్ టు ద హెబియస్ కార్పస్. ఓకే, వి కమాండ్, సో మాండమస్ అంటే ఏంటంటే వి కమాండ్ అంటే టు ఆర్డర్ అన్నట్టు, అంటే కమాండ్ చేసి వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేసే విధంగా కమాండ్ చేయడం. ద వన్ విచ్ ద పబ్లిక్ సర్వెంట్ ఈజ్ సపోజ్డ్ టు డూ, సో ద పర్సన్ కెన్ బి కమాండెడ్ అండ్ ఆస్కింగ్ హిమ్ టు డూ ఏ పర్టికులర్ డ్యూటీ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీ. సో కమాండ్ అంటే, సో ఇది మాండమస్, వి కమాండ్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద మాండమస్. ఓకే, సో నెక్స్ట్ సెర్షియోరరీ. ఓకే, సో సెర్షియోరరీ అంటే టు బి సర్టిఫైడ్. నెక్స్ట్ కో వారంటో, కో వారంటో బై వాట్ వారెంట్ అన్నట్టు, కో వారంటో అంటే బై వాట్ వారెంట్. సో సెర్షియోరరీ అంటే టు బి సర్టిఫైడ్, సెర్షియోరరీ అంటే టు బి సర్టిఫైడ్. ఓకే, పేరులోనే ఉంది. సో జస్ట్ హెబియస్ కార్పస్ బాడీ గుర్తుపెట్టుకోండి. సో మాండమస్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆర్డరింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ కమాండ్. సో సెర్షియోరరీ అంటే దేంట్లోనే, ఈ పేరులోనే సర్టిఫైడ్ అనే మీనింగ్ ఉంది, సెర్షియోరరీ సర్టిఫైడ్. కో వారంటో, సో ఇందులోనే బై వాట్ వారెంట్ అని ఇస్తారు, లేకపోతే బై వాట్ అథారిటీ అని ఇస్తారు. సో వేరే టర్మ్స్లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, దట్ ఈస్ ద థింగ్. సో మాండమస్ అంటే ఏంటంటే వి కమాండ్. సో ద మీనింగ్ ఆఫ్ ద మాండమస్ ఈస్ వి కమాండ్. ఓకే, ఎవరికి అగైనెస్ట్గా ఈ మాండమస్ని మనం యూజ్ చేస్తాము అంటే అగైనెస్ట్ ద పబ్లిక్ సర్వెంట్స్. సో పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేయనప్పుడు, సో కంప్లీట్ నెగ్లిజెన్సీ ఉన్నప్పుడు, సో వాళ్ళపైన రిట్ని ఫైల్ చేసినప్పుడు దెన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ కేస్. ఓకేనా, సో నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ విషయంలో మాత్రమే రిట్స్ కలిగి ఉంటుంది, రిట్ పరిధి కలిగి ఉంటుంది. అదే ఇఫ్ యూ టేక్ ద హైకోర్ట్, సో నాట్ ఓన్లీ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్, ఇతర ఆస్పెక్ట్స్లో కూడా, అదర్ ఇష్యూస్లో కూడా the high court can issue the writs. So in terms of number of issues, high court can grant more number of writs with respect to more issues, but supreme court only with respect to the fundamental right. Okay, supreme court ni protector of the constitution and also guardian of the fundamental rights ani kuda antamu. This is about the mandamus. Okay, now let's move on to the next question. Your time starts now. ఫోకస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత దీని గురించి రావటం జరిగింది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లేస్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇట్స్ నాట్ లైక్ 2017 నుంచి ఇంప్లిమెంటేషన్ అయినప్పటికీ కూడా దానికోసం దాదాపుగా 2003 నుంచి స్ట్రగుల్స్ జరుగుతున్నాయి. సో వెన్ అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, అప్పటి నుంచి కూడా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ తీసుకురావాలి అన్నారు. సో ఆయన ఇనిషియేట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నో చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తే మేము కూడా తీసుకొస్తామంటే దానికి బీజేపీ హెసిటేట్ చేసింది. తర్వాత బీజేపీ తీసుకొస్తాను అంటే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నో చెప్పింది. బట్ ఎనీ హౌ సమ్హౌ డిఫరెంట్ డ్యూ టు డిఫరెంట్ డెలిబరేషన్స్, సో 2017 నుంచి ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పాస్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది హిస్టారికల్ ల్యాండ్ మార్క్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అయితే ఇది ఎప్పుడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఓకే, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ద్వారా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత దాదాపుగా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ చేంజ్ అయ్యాయి. ఒకప్పుడు యూనియన్ లిస్ట్, ఓకే, ఒకప్పుడు యూనియన్ లిస్ట్ ఎంత ఉండేదంటే బిఫోర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ 100 సబ్జెక్ట్స్ ఉండేవి యూనియన్ లిస్ట్లో. వాటి పక్కన 98 సబ్జెక్ట్స్ ఉంటాయి, కౌంట్ చేస్తే 97 ఉంటాయి. 97 విల్ బి ద నంబర్ మెన్షన్ బిసైడ్ దెమ్. ఇఫ్ యూ కౌంట్ దెమ్ దే యూస్ టు హ్యావ్ 100. కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత 100లో నుంచి 2 వెళ్ళిపోయాయి. దాని ప్లేస్లో 98 సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ద నంబర్ మెన్షన్డ్ ఈస్ 97. ఇలా మార్పు చెందింది. సో హౌ మెనీ సబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద యూనియన్ లిస్ట్ డ్యూ టు జిఎస్టీ అని అడగడానికి
ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు మనకు స్టేట్ లిస్ట్ ఉంది. స్టేట్ లిస్ట్ ఇనీషియల్గా స్టేట్ లిస్ట్ 61 ఉండేవి, వాటి పక్కన నంబర్ 66 ఉండేది. సో కౌంట్ చేస్తే 61 ఉండేది. అయితే జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ 61 కాస్త ఎంతకు పడిపోయింది అంటే 59కి పడిపోయింది. సో ఇక్కడ ఎంత అయిపోయింది, నంబర్ 66, బట్ ప్రొవిజన్స్ మాత్రం 2 డిలీట్ చేశారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే కాన్కరెంట్ లిస్ట్. సో ఈ కాన్కరెంట్ లిస్ట్లో అంతకుముందు వరకు ఎన్ని ఉండేవంటే 52 ఉండేవి, 47. సో ఆఫ్టర్ దిస్ జిఎస్టీ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్, ఇందులో పెద్దగా మార్పులు లేవు. సో తర్వాత కూడా 52, 47 నంబర్ ఈస్ 47, కౌంట్ ఈస్ 52. సో ఇలాగా సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ వీటిలో కొంచెం మార్పులు జరిగాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ దీని గురించి మెన్షన్ చేసిన షెడ్యూల్ ఏంటంటే 7th షెడ్యూల్. ఓకే, సో 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద నంబర్ ఆఫ్ లిస్ట్. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, సో దీని ప్రకారమే గూడ్స్ అండ్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఏర్పడడం. సో తర్వాత అందులో సిజిఎస్టీ, అలాగే ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దానికి సంబంధించి ఏంటి, సర్వీసెస్ ఏంటి, సో దాన్ని అంటే స్టేట్స్కి ఎంత డబ్బులు రావాలి దాని గురించి మొత్తం కూడా క్లియర్ కట్గా డిస్కషన్ చేయడానికి, స్టేట్స్కి వచ్చే లాస్ని కంపెన్సేట్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 279A దాని ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ వాస్ formed into the existence. Okay, that is about the GST 101st Constitutional Amendment Act. Okay, now let's move on to the next question. Your time starts now. Stop. How many members were there in the drafting committee of the Indian Constitution? Okay, so drafting committee ante final ga constitutional ki shape edaithe untundo dani manam drafting committee ni complete ga adani ever frame chesaru antamu. Ee drafting committee ki chairman evaru ani adugutaru. Initial ga questions kuda same ante chudandi. So first what the thing you have to remember is that first nunchi ippati varaku chusina sessions lo you can see number of questions getting repeated. ఒకవేళ మీరు సబ్జెక్ట్ చదవకపోయినా అట్లీస్ట్ ఒకటో రెండో క్వశ్చన్స్ని మీరు ఈజీగా పెట్టగలుగుతారు. ఎందుకంటే ఒక ఎస్ఎస్సి కండక్ట్ చేసిన సిజిఎలో, ఎంటీఎస్ఓ, సిహెచ్ఎస్ఓలో క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. లేకపోతే జస్ట్ ఆప్షన్స్ని చేంజ్ చేసి కొంచెం కొంచెం మార్పులు చేస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్ ఐ జస్ట్ ఆల్వేస్ యూస్ టు కాషన్ ద స్టూడెంట్ దాట్ సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ మస్ట్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి. ఓకే, సో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంబేద్కర్. సో దాంట్లో ఎంతమంది ఉన్నారు అంటే 7 members ఉన్నారు. 7 members. దెన్ హూ ఆర్ దోస్ పర్సన్స్? అంబేద్కర్ ఈజ్ ద చైర్మన్, గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సో కేఎం మున్షి, మాధవరావు, సయ్యద్ మహమ్మద్ షాదుల్లా, టిటి కృష్ణమాచారి. సో దీస్ ఆర్ ద పర్సన్స్ హూ వర్ దేర్ అండ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, సో కైతాన్ కానీ కేఎల్ మిట్టర్ కానీ వీళ్ళ ప్లేస్లో టీటీ ఈ మాధవరావు, టీటీ కృష్ణమాచారి వచ్చారు. ఓకే, కైతాన్ చనిపోయాడు. మిట్టర్ అనే పర్సన్ ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్లో తానే రిజైన్ చేస్తే ఆ మిట్టర్ ప్లేస్లో మాధవరావు వచ్చారు. కైతాన్ చనిపోతే తన ప్లేస్లో టీటీ కృష్ణమాచారి రావడం జరిగింది. ఓకేనా, సో టీటీ కృష్ణమాచారి ఎవరి ప్లేస్లో వచ్చారు? సో అంటే ఆ వ్యక్తి చనిపోయాడా లేకపోతే తానే రిజైన్ చేశారా? సో కేఎల్ మిట్టర్ అండ్ ఆల్సో కైతాన్, సో వీళ్ళకి సంబంధించి కూడా ఇస్తారు. సో అంటే స్టార్టింగ్ నుంచి ఇవే మెంబర్స్ ఉన్నారంటే లేదు, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు 7 members. అందులో సో ఈ మాధవరావు, టీటీ కృష్ణమాచారి లేరు. సో ఈ మిట్టర్ అండ్ కైతాన్ వీళ్ళ ప్లేస్లో మాధవరావు, టీటీ కృష్ణమాచారి తర్వాత యాడ్ అవ్వటం జరిగింది. ఓకే, సో ఎన్ని డ్రాఫ్ట్స్ ప్రిపేర్ చేశారంటే 3 drafts ప్రిపేర్ చేశారని చెప్పి చూసాం. 1948 ఫిబ్రవరిలో, 1948 అక్టోబర్లో, 1948 నవంబర్లో. టోటల్ మన కాన్స్టిట్యూషన్కి 3 drafts ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఎన్ని సెషన్స్ అంటే 11 sessions వర్ హెల్డ్ సో ఫార్. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 7 members ఆర్ దేర్ ఇన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Time up, guys.
73rd Constitutional Amendment Act added which part of the Indian Constitution? You know, this is nearly 5th time or 6th time or repeat అయింది ఇదే క్వశ్చన్ దాదాపుగా 3 years టైంలో. ఓకే, సో 1920, 18, 19, 20 ఈ టైంలోని దాదాపుగా నియర్లీ 6 to 7 times రిపీట్ అయింది సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయట్లేదు, బట్ దానికి సంబంధించి ఏదో రకంగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. 73rd Constitutional Amendment Act added which part of the Indian Constitution? Okay, 73rd అంటే ఏంటి చెప్పండి? పంచాయత్స్. 73rd is related to the panchayats. 74th is related to the municipalities. So panchayats ఏమో part 9 of the Indian Constitution. Okay, so part 9 of the Indian Constitution panchayats. మరి municipalities ఏంటి అంటే part 9A is the municipalities. What about part 9B? Part 9B is nothing but the cooperative societies. Okay, next future lo the question can be asked, cooperative societies was added through which part of the Indian Constitution, లేకపోతే which year అని అడగటానికి ఛాన్స్ ఉంది. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ 2011 లో, సో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ 1992 లో. ఓకే, సో 9B ఏమని చెప్పాను? మున్సిపాలిటీస్. ఓకే, పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 9A ఏంటి అంటే మున్సిపాలిటీస్, 9B ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, 9 ఈజ్ నథింగ్ బట్ ద దిస్ పంచాయత్స్. పార్ట్ 10 ఏమో షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ అని చెప్పి చూసాము. సో దాట్ ఈస్ ద థింగ్. సో క్వశ్చన్ నెంబర్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ 73rd Amendment Act. Option B is the answer. Next, let's move on to the next question. Your time starts now, guys. Stop. So now let's discuss what are the provisions. Okay, so the idea of residual powers in Indian Constitution has been taken from which constitution అని అడిగారు. ఓకే, సో దీనికి ఇండైరెక్ట్ గా చూడండి, దేర్ ఆర్ సమ్ లిస్ట్స్ లైక్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని ఇక్కడ 3 రాసుకున్నాం కదా. అంటే ఫర్ సపోజ్ యూనియన్ లిస్ట్ చూసాం అనుకోండి, డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, ఇలాంటివన్నీ కూడా యూనియన్ లిస్ట్లో వస్తాయి. ఇఫ్ యూ టేక్ ద స్టేట్ లిస్ట్, ఓకే, హెల్త్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే పబ్లిక్ ఆర్డర్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా యూ కెన్ సీ దాట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్ లిస్ట్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాన్కరెంట్ లిస్ట్, ఫారెస్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా యూ విల్ లుక్ దాట్ ఇన్ టు ద కాన్కరెంట్ లిస్ట్. అంటే లిస్ట్లో ఎవరెవరి థింగ్స్లో ఎవరెవరి అంశాలు ఏంటో చెప్తారు. ఇప్పుడు వీలైనంత వరకు, సో సాధ్యమైనంత వరకు అన్ని ఇష్యూస్ని సో యూనియన్ లిస్టో, స్టేట్ లిస్టో, కాన్కరెంట్ లిస్ట్లో క్లియర్ కట్గా చూసాం. అయితే ఏ ఇష్యూస్ని అయితే మెన్షన్ చేయలేదో, ద ఇష్యూస్ విచ్ వర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, వాటిని మనం ఏమంటామంటే రెసిడ్యూరీ పవర్స్ అంటాం. సో రెసిడ్యూరీ పవర్స్ ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. మన ఇండియాలో ఈ రెసిడ్యూరీ పవర్స్ కంప్లీట్గా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతాయంటే పార్లమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద రెసిడ్యూరీ పవర్స్. దానికి స్టేట్కి ఎటువంటి అధికారం లేదు. అంటే ఇండైరెక్ట్గా యూనియన్ లిస్ట్ని పార్లమెంట్ ఎలాగైతే చేస్తుందో, రెసిడ్యూరీ పవర్స్ కూడా పూర్తిగా పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. సో ఈ రెసిడ్యూరీ పవర్స్ పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, దీన్ని ఎక్కడ నుంచి మనం తీసుకున్నాము అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు దట్. ఓకే, సో రెసిడ్యూరీ పవర్స్ అర్థమైందా? రెసిడ్యూయల్ పవర్స్ అంటే ఏంటో ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ దిస్ రెసిడ్యూయల్ పవర్స్. ఓకేనా? సో ఇక్కడంతా కూడా దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. ఓకే, సో కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని తీసుకోవడం జరిగింది, కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి. ఓకేనా? సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాము అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది కదా, ఆర్టికల్ 368 ప్రకారం, that amendment procedure was taken from the South Africa. జపాన్ నుంచి మనం ఏం తీసుకున్నాము, వాట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద జపాన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి సో వీ హ్యావ్ టేకెన్ మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, జ్యుడిషియల్ రివ్యూ కానీ, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ కానీ, సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ, మెనీ థింగ్స్ ఫండమెంటల్ రైట్స్, వీ హ్యావ్ థింక్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్నే మనం బిల్ ఆఫ్ రైట్స్ అని కూడా అంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ని. ఓకే, సో ఈ కంపారిటివ్ థింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Stop, guys. Right to health is guaranteed to every citizen of India under which article? Right to health. చూడండి, మనకు రైట్ టు ప్రెస్ కానీ, రైట్ టు లైవ్లీహుడ్ కానీ, లేకపోతే రైట్ టు హెల్త్ కానీ, సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ప్రొవిజన్, ఇంప్లిసిట్లీ మెన్షన్ అంటాం, నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. సో చూడండి, ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 19కి సంబంధించి ఇండైరెక్ట్గా మనం చూసాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ కానీ, యూనో, సో లేకపోతే ఈ నోటా కానీ, సో డిఫరెంట్, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ. సో దాదాపుగా మెనీ థింగ్స్ హ్యావ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ 19 ఇండైరెక్ట్గా. సో సేమ్ ఈ ఆర్టికల్ 19 కంటే కూడా చాలా అంటే చాలా బ్రాడ్గా, చాలా విస్తృతంగా ఉన్నది ఏంటంటే ఆర్టికల్ 21. దాన్ని రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ తనకు ఇష్టమైన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు మ్యారీ ద పర్సన్ హూమ్ హీ లైక్స్, సో ఈ రైట్ టు మ్యారేజ్ అనేది దేని కిందకు వస్తుంది అని క్వశ్చన్ అడగొచ్చు. అంటే చూడండి ఎట్లా ఉంటుందంటే కనెక్షన్, ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం అంటే పెళ్లి చేసుకోకపోతే దాదాపుగా చనిపోయినంత పని అయిపోతుంది వాళ్ళు. సమ్ పీపుల్ విల్ ఆల్సో కమిట్ సూసైడ్. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్నట్టుగా బ్రతకలేరు. ఏంటి, వాళ్ళు అనుకున్న వాళ్ళతో పెళ్లి చేసుకోకపోతే. సో అందుకోసం రైట్ టు మ్యారేజ్ని కూడా మనం ఏమంటాం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ రైట్ టు లైఫ్. ఇప్పుడు రీసెంట్గా లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ అని చెప్పి, ఎల్జీబీటీకి సంబంధించి బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి సెక్షన్ 377 అని చెప్పేసి ఆ మధ్య న్యూస్లో, అంటే అన్యాచురల్ సెక్స్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాగే నాస్ ఫౌండేషన్ కేసు కానీ డిఫరెంట్ కేసెస్లో. ఆ తర్వాత సెక్షన్ 377 ఈజ్ అప్లికేబుల్, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ టు ప్రైవసీ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ రైట్ ఆర్టికల్ 21 అని కూడా చెప్పారు. సో రైట్ టు ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాగా ఈ రైట్ టు హెల్త్ కానీ, రైట్ టు ప్రైవసీ కానీ, రైట్ టు మ్యారేజ్ కానీ, సో రైట్ టు షెల్టర్ కానీ, ఎవ్రీథింగ్. సో చాలా వరకు బ్రాడ్గా ఉంటాయి ఆ రైట్ టు లైఫ్ అనేది. మెనీ థింగ్స్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ 21. ఓకే, సో జస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్ 2 పాయింట్స్ పెట్టండి. రైట్ టు లైఫ్ కిందకు ఏమేం వస్తాయి, వాట్ కమ్స్ అండర్ రైట్ టు లైఫ్, ఇంప్లిసిట్గా, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏవేవి రైట్ టు లైఫ్ వస్తాయి. అండ్ ఈ రైట్ టు లైఫ్కి సంబంధించిన కొన్ని కేసెస్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ న్యూస్ దట్ కంగనా రనౌత్. ఓకే, సో కంగనా రనౌత్ ఫారెన్ కంట్రీకి లేకపోతే తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి వెళ్తే, సో బాంబే గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ టు రెన్యూ హర్ పాస్పోర్ట్, ఎందుకంటే ఒక కేసు పెండింగ్లో ఉంది అని చెప్పి. అంతకుముందు సేమ్ ఇలాగే మేనకా గాంధీ అనే కేసులో తన పాస్పోర్ట్కి సంబంధించి ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు, సో ఆర్టికల్ 21లోనే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది అని చెప్పేసి మేనకా గాంధీ కేసులోనే చెప్పడం జరిగింది. సో ఈ పాస్పోర్ట్ ఇది ఇండైరెక్ట్గా దేనికి సంబంధించిందంటే రైట్ టు లైఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో చాలా బ్రాడ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. చూడండి గైస్, అగైన్ ఇంతకుముందే ఆర్టికల్ 21 అనే ఆప్షన్ ఇచ్చారు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019 అంటే చూడండి సేమ్ థింగ్లో హౌ ద క్వశ్చన్స్ ఆర్ తారుమారు, అంటే జస్ట్ అదే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా. ఈ ఆప్షన్స్ మీకు తెలిసాయి అనుకోండి, ఇందులోంచి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా మనం చెప్పొచ్చు. ఆర్టికల్ 19 ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, 20లో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. నో డబుల్ జియోపార్టీ, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, సో లేకపోతే నో ఎక్స్పోజ్ టు ఫ్యాక్ట్ ఆఫ్ క్రిమినల్ లెజిస్లేషన్. ఆర్టికల్ 21A నేమో రైట్ టు ఎడ్యుకేషన్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద అనదర్ క్వశ్చన్. ఆర్టికల్ 21A వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21Aని తీసుకురావడం జరిగింది? దట్ ఈస్ త్రూ 86th Constitutional Amendment Act. 86th Constitutional Amendment Act ద్వారా. సో ఇన్ ద ఇయర్ నథింగ్ బట్ 2002 86th Constitutional Amendment Act ద్వారా ఆర్టికల్ 21Aని తీసుకురావటం జరిగింది, రైట్ టు ఎడ్యుకేషన్. దానితో పాటు ఇంకో కొన్ని ఆర్టికల్స్ని మాడిఫై చేసింది 51A. ఇందులో ఏం చేసింది?
11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసింది. ఇదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. అలాగే డిపిఎస్పీస్లో దేర్ ఈజ్ అన్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45ని కూడా ఏం చేసింది, మాడిఫై చేసి అంతకుముందు 0 to 14 years అని ఉంటే దాని ప్లేస్లో 0 to 6 years వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ కావాలి అని చెప్పి ఆర్టికల్ 45ని మాడిఫై చేసింది. ఈ 86th అమెండ్మెంట్ యాక్ట్ లేదా సో అది ఎన్ని మార్పులు చేసింది కాన్స్టిట్యూషన్ కంటే 3 ఇంపార్టెంట్ చేంజెస్. 21A is a new article, 51A was modified, article 45 was also modified. Okay, so ఇది రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. సో చూడండి, ఫార్మింగ్ ఆఫ్ అసోసియేషన్లు, ఓకే, సంఘాలు అంటూ అసోసియేషన్లను ఏర్పాటు చేసుకోవడం విచ్ సెట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని అడుగుతున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైటా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ రైటా, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ రైటా, లీగల్ రైటా అని అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ రైట్. ఓకే, ఆర్టికల్ 19లో we will be having different set of articles. 19(1)A, 19(1)B, 19(1)C and అలాగే 19(1)D, E, F, G. F అనేది రిమూవ్ చేయడం జరిగింది, రైట్ టు ప్రాపర్టీ. A, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. B, అసెంబుల్. C ఈజ్ నథింగ్ బట్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్. అసోసియేషన్స్ అంటే ఏంటి? పొలిటికల్ పార్టీస్ కానీ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రెషర్ గ్రూప్స్ కానీ, స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏబీవీపీ, ఇలా డిఫరెంట్ థింగ్స్ చూస్తాం కదా. ట్రేడ్ యూనియన్స్ అని చెప్పి చూస్తాం. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఆర్టీఐ ఫామ్ కావడానికి ఆ ఎన్జిఓనే ఒక రకంగా కారణం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 19(1)C. ఈ అసోసియేషన్లు మిలిటరీ ఫోర్సెస్కి కానీ, పారామిలిటరీ ఫోర్సెస్కి కానీ, పోలీస్ ఫోర్సెస్కి కానీ ఈ అసోసియేషన్స్ని ఫామ్ చేసుకునే ఫండమెంటల్ రైట్ ఉండదు. ఇదే క్వశ్చన్ డిఫరెంట్గా అడగాలంటే, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే నో. సో పారామిలిటరీ, మిలిటరీ, పోలీస్ ఫోర్సెస్ వీళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా వాళ్ళకు రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఉండదు. ఈ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్లో భాగంగానే 2011 ద్వారా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన కోఆపరేటివ్ సొసైటీస్ని ఫండమెంటల్ రైట్స్లోనే మార్చడం జరిగింది. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని ఏ ఫండమెంటల్ రైట్ కిందకు యాడ్ చేయడం జరిగింది అంటే దట్ ఈస్ 19(1)C, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్లో దాన్ని చేర్చడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. లోక్ అదాలత్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, చాలామంది విని ఉండకపోవచ్చు ఎవరైతే ఈ రేంజ్ వరకు ప్రిపేర్ అవుతున్నారో. ఏంటి లోక్ అదాలత్స్ అంటే బేసికల్గా పీపుల్స్ కోర్ట్స్ అంటాం. పీపుల్స్ కోర్ట్ సో ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఓకే, సో ఆర్బిట్రేషన్ అంటే ఏంటంటే సో మధ్యవర్తి లాగా, అంటే ఏన్షియంట్ సిస్టమ్ ఉంటుంది కదా మన ఏన్షియంట్ ఇండియాలో. ఎవరైనా గొడవలు కానీ తగాదాలు కానీ ఏర్పడ్డప్పుడు సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక సయోధ్య, ఓకే, ఆర్బిట్రేషన్, ఒక మధ్యవర్తి వచ్చి సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలాగైతే రిజాల్వ్ చేస్తారో అలాంటి సిస్టమ్ని ఈ లోక్ అదాలత్స్కి కూడా కేటాయించారు. అంటే కోర్ట్స్ దీనికి ఒక స్టాట్యుటరీ రైట్ కూడా ఉంది. సో ఆ స్టాట్యుటరీ రైట్ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ద్వారా ఈ లోక్ అదాలత్స్ని క్రియేట్ చేసి దాని ఒక స్టాట్యుటరీ రైట్గా దాన్ని క్రియేట్ చేస్తారు, స్టాట్యుటరీ బాడీగా. సో ఇలా దీని ప్రకారం ఏంటంటే సివిల్ కేసెస్ని తొందరగా రిజాల్వ్ చేసుకోవడానికి లోక్ అదాలత్స్ అనేవి చాలాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ టైం 1982లో గుజరాత్లో దీన్ని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గాంధీయన్ ప్రిన్సిపల్. ఈ లోక్ అదాలత్స్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఇచ్చి ఏవి గాంధీయన్ ప్రిన్సిపల్ ప్రకారం అని అడుగుతారు. లోక్ అదాలత్స్ బేసికల్గా సివిల్ డిస్ప్యూట్స్ని ఇది సాల్వ్ చేయడానికి, మెయిన్గా సివిల్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి ఇది ఏర్పాటు అవుతుంది. మెయిన్గా విత్ నథింగ్ బట్ ఆర్బిట్రేషన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటాము, ADR అంటాము. దాని ప్రాసెస్ ప్రకారం ఇది వెళ్తుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ అ గాంధీయన్ ప్రిన్సిపల్. సో ఏ యాక్ట్ ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే
సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో ఓకే, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో ఓకే, ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ యాక్ట్, ఇది దీనికి సంబంధించింది. ఓకే, సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో ద ఆప్షన్ 1 is the right answer for this question, Lok Adalats. Okay, now let's move on to the next question. Your time starts now. Stop. చూడండి, అగైన్ ద క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్. ఇంతకుముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లో రిపీట్ అయిన క్వశ్చనే ఎస్ఎస్సి సిజిఎల్ 2019లో మళ్ళీ రిపీట్ అయింది. చూడండి, డాష్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్స్. సో దేర్ ఈస్ నథింగ్ టు డిస్కస్, ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. Okay, so this is the thing. Option C is the answer. 86th Constitutional Amendment Act 2000. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? When did this came into the existence అంటే that is in the year 2009. 25% of the seats in every school should be reserved for the backward classes. టీచర్స్ టు స్టూడెంట్స్ రేషియో 1:35 ఉండాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ ఇలాంటివి కావాలి అని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి చేసి వాళ్ళ అడ్మిషన్ని డినై చేయకూడదు. సో ఇలాంటివి ఫ్రీ అండ్ కంపల్సరీ. 8 years ఆఫ్ నో డిటెన్షన్ పాలసీ, 8 years ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఇదంతా ఇవ్వాలి అని చెప్పేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2009 చెప్పు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎనఫ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ దిస్ వన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ గైస్. Stop. B.R. Ambedkar was independent India's first dash minister. Independent India's first dash minister. Yavaru. So what is the ministry that B.R. Ambedkar was possessing at the time of independence? Ante he is the first law minister. Okay, first law minister of the country. So aithe law minister అయినప్పటికీ డ్యూ టు ద హిందూ కోడ్ బిల్. సో హిందూ కోడ్ బిల్ పైన తన అయిష్టాన్ని, రూల్ ప్రకారం ఏంటంటే క్యాబినెట్ తీసుకునే ఏ డెసిషన్ అందులో ఒక క్యాబినెట్ మంత్రి ఇష్టపడకపోతే సో ఈధర్ తనంతట తానే రిజైన్ చేయాలి, లేకపోతే తనను రిజైన్ చేయమని ప్రైమ్ మినిస్టర్ కోరుతాడు, లేకపోతే తనను క్యాబినెట్ నుంచి రిమూవ్ చేయమని ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి కోరవచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో అందుకోసం అదే బేసిస్ పైన సో యాజ్ హీ ఈజ్ నాట్ కంప్లీట్ డిస్అగ్రిమెంట్ ఆర్ డిస్అప్రూవింగ్ ద హిందూ కోడ్ బిల్, సో దానిపైన తనకు అయిష్టం ఉండేసరికి తనంతట తానే రిజైన్ చేసి జస్ట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ వన్. ఓకేనా? సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి గైస్, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ క్వశ్చనింగ్ యూ. సో ఈ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? లేబర్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్. హూ ఆర్ దోస్ పర్సన్స్? ఫస్ట్ లేబర్, ఫస్ట్ డిఫెన్స్ అండ్ ఫస్ట్ ఫినాన్స్ ఎవరో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఐ వాంట్ యువర్ ఇంటరాక్షన్. సో ఎంతవరకు మీకు ఇది రీచ్ అవుతుంది, ఎంతమంది చూస్తున్నారు, హౌ ఐఎమ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఐ జస్ట్ వాంట్ టు నో. సో చూడండి, ఎవరు ఫస్ట్ లేబర్, ఫస్ట్ ఫినాన్స్, ఫస్ట్ డిఫెన్స్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. బీ యాక్టివ్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. Very very simple question. Right dash ceased to be a fundamental right after 45th Amendment Act 1978 to the Indian Constitution. Okay, basically so it's a wrong question అని కూడా చెప్పుకోవచ్చు. Right to property ceased to be a fundamental right after 45th కాదు, 44th Constitutional Amendment Act 1978. 44th Constitutional Amendment Act 1978. In the place of 45 it has to be 44. అదేంటంటే that is nothing but right to property. So ఈ right to property now it's became a just a legal right 300A. సో ఫండమెంటల్ రైట్లో నుంచి తీసేశారు, బట్ 300Aలో దీన్ని యాడ్ చేయడం జరిగింది.
ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఏ ఆర్టికల్లో ఉండేవంటే 19(1)(f) అండ్ అలాగే 31 ఈ రెండిట్లో కూడా రైట్ టు ప్రాపర్టీ ఉంది. సో వీటిని ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేసి ఆర్టికల్ 300A పెట్టడం జరిగింది. సో రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A, సో ఈక్వాలిటీ ఆర్టికల్ 14, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఆర్టికల్ 23, దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్, బాండెడ్ లేబర్, బెగార్, ఫోర్స్డ్ లేబర్, సో ట్రాఫికింగ్, స్లేవ్స్ ఇదంతా కూడా ప్రొహిబిట్ చేశారు అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకేనా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. So, what is the term of Panchayat according to the 73rd Constitutional Amendment Act? What is the term of Panchayat? So, for the 73rd Constitutional Amendment Act, simplest question, 5 years. Okay, 5 years is the term of Panchayats. In case, student guys, 5 years loop. In case the Panchayat of a particular village gets dissolved before 5 years. అంటే ఒకవేళ 4.5 years తర్వాత డిజాల్వ్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టరు. ఒకవేళ ఎందుకంటే 6 months లోపు మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దే విల్ నాట్ కీప్ ఎలక్షన్స్. ఎప్పుడు 4.5 years తర్వాత డిజాల్వ్ అవుతాయి. ఒకవేళ పంచాయత్ 2 yearsకి డిజాల్వ్ అవుతే సో ఆ 2 years డిజాల్వ్ అయిన డేట్ నుంచి 6 months లోపు దాదాపుగా వీలైనంత వరకు బై ఎలక్షన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. కొత్తగా వచ్చిన పంచాయత్ ఏదైతే ఉంటుందో అది రిమైనింగ్ టర్మ్ మాత్రమే ఉంటుంది. అంటే 2 years తర్వాత ఎలక్షన్ జరిగితే సో నెక్స్ట్ కొత్తగా వచ్చింది ఎన్ని రోజులు ఉంటుంది, 3 years మాత్రమే ఉంటుంది. ఒకవేళ 3 years తర్వాత ఎలక్షన్ జరిగితే కొత్తగా వచ్చిన పంచాయత్ ఓన్లీ 2 years మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ప్రతి 5 yearsకి అందరికీ కలిపి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే చనిపోతే ఇప్పుడు హుజూరాబాద్ ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ రిజైన్ చేస్తే అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ప్లేస్లో ఎవరైతే ఎమ్మెల్యే అవుతాడో తను 5 years ఉండడు. ఎందుకంటే మళ్ళీ 2024లో ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణలో. అప్పుడు మళ్ళీ రిమైనింగ్ టర్మ్ అంటే సో ఇప్పుడు 2021 కదా, అప్ టు 2024 మహా అయితే ఇంకా 3 years మాత్రమే తను పదవిలో ఉంటాడు. సో తర్వాత అందరితో పాటు మళ్ళీ ఆ పోస్ట్కి కూడా ఎలక్షన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద థింగ్. సో పంచాయత్స్కి పోటీ చేయాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 21 years. ఓకే, సో దట్స్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ టాపిక్. ఓకే, దిస్ లెక్చర్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎనఫ్ క్వశ్చన్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్. సో ఖచ్చితంగా మీకు ఇది బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే పంచాయత్స్లో నుంచి, అమెండ్మెంట్ యాక్ట్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి, డెఫినేషన్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్టికల్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఉంది. టాపిక్ పరంగా చూస్తూ ఉంటే లోకల్ బాడీస్, పంచాయత్స్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి, ఫండమెంటల్ రైట్స్ నుంచి. సో పంచాయత్స్, మున్సిపాలిటీస్, ఫండమెంటల్ రైట్స్ నుంచి చాలాసార్లు చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్. We will be up with many different kinds of videos that will be helpful for the aspirants. And thanks for watching and thanks for subscribing IACE. So that's it for this. Thank you guys.